వెల్కమ్ బ్యాక్. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నానక్రామ్ గూడలో భవనం కూలిన ఘటన ఆందోళనకు గురిచేసింది. నిన్న రాత్రి 7 అంతస్తుల భవనం కూలి 16 మంది దుర్మరణం పాలయ్యారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం నిన్న రాత్రి 9:30 భారీ శబ్దంతో కుప్పకూలింది. శిథిలాల కింద పడి 16 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 14 కుటుంబాలకు చెందిన 30 మంది నిర్మాణ కూలీలు అందులో ఉన్నట్లు సమాచారం తెలిసింది. టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన తుల్జాపూర్ సత్యనారాయణ సింగ్ ఈ భవన యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా G+6 అంతస్తులతో పాటు పైన పెంట్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం 2015 సెప్టెంబర్ నుండి జరుగుతుంది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఉన్న వారిని రక్షించడానికి జేసీబీలు మరియు క్రేన్ల సాయంతో బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నానక్రామ్ గూడలో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకొని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇనుము, సిమెంట్ పూర్తి స్థాయిలో వాడకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ స్థానికులు వాపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.